RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఓతెల మండలం గూడెం గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప దేవునికి నూతన దేవాలయాన్ని దాతల సహకారంతో నిర్మించారు. నూతన దేవాలయాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోనాలతో పోచమ్మకు బీరన్నకు నైవేద్యం సమర్పించారు. కురుమ యువ చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు గోవిందుల ఎల్లస్వామి మాట్లాడుతూ మా గ్రామంలో నిర్మించిన నూతన గుడికి ఆర్థికంగా ముడి సరుకుల రూపంలో సహకరించిన దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు విజయ రమణారావు, టీఆర్ఎస్ పార్టీ నేత దాసరి ఉష, మాజీ జెడ్పీటీసీ గంటా రాములు, బీజేపీ నేత కొండయ్య, కుల పెద్దలు రాజకుమరయ్య, బీరయ్య, ఓదెలు, కుమారస్వామి, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కోసం మరి ఆ రోజే వీరన్న ఒక దేవుడిగా మారిపోయి యాదవ కుర్మ సోదరులకు ఆరాధ్య దైవంగా మరి కొలుస్తూ ఉన్నాడు ఈరోజు వరకు. కాబట్టి యాదవ కుర్మ సోదరులందరూ కూడా వీరన్న యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈరోజు ఐక్యమత్యంతో గూడెం గ్రామంలో బోనాలతో ఆ దేవుని యొక్క మొక్కు చెల్లించుకోవడానికి మరి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఒక పండుగ జరుపుకోవడానికి మరి అందరూ కూడా బోనంతో బయలుదేరారు. అదే కాకుండా వీరు మరి ఇంతకుముందు ఉన్నటువంటి పాత దేవాలయం కాకుండా కొత్త దేవాలయం అందరూ దాతల సహకారంతో ప్రతి ఇంటికింత డబ్బులు వేసుకొని ఆ దేవుడికి ఈ మండలంలో ఎక్కడా లేనటువంటి వీరన్న దేవాలయాన్ని నిర్మించి ఈరోజు దేవుణ్ణి కూడా అందులో మరి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. తర్వాత మరి మంచి రోజులు వచ్చిన తర్వాత ఆ గుడి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ఇంకా కొంత మిగిలి ఉన్నదాన్ని పూర్తి చేసుకొని మరి దానిలో కూడా మా వంతు సహకారాలు అందిస్తాం. అదేవిధంగా గూడెం గ్రామంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కుర్మ సోదరులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా రేపు వాళ్ళకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ లేకపోతే ఆ గుడి పూర్తి చేయడానికి ఇంకా మిగిలి ఉన్న పని కానీ రేపు వారి కష్ట సుఖాలలో వాళ్ళ కుటుంబ సభ్యులాగా మరి వారి వెంట ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబం పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మరి వాళ్ళ ఆ దేవుడి దయ వల్ల మరి సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వీరన్న దేవుడిని కోరుకుంటా ఉన్నాం. బిడ్డలందరికీ ఆరాధ్యంగా పూజించినటువంటి దేవుడు వీరన్న పట్నాలు వీరన్న బోనాలతో ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం తీసుకొని వెళ్ళి మరి దేవునికి సమర్పించుకోవడం జరుగుతుంది. మరి గొల్లకుర్మ బిడ్డల రక్తంలోనే ఉడుకు రక్తం ఉన్నది. అది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా తీసుకుంటే మన కొమరం భీముడి దగ్గర నుంచి తీసుకున్న మన మహిళలు కూడా ఎక్కడ తక్కువ కాదు. మరి మన బెల్లి లలితాక్క కూడా ఒక గొల్లకుర్మ బిడ్డ. అట్లాంటి వీర వనితలు వీర నారులు ఉన్నటువంటి కమ్యూనిటీ మన గొల్లకుర్మ కమ్యూనిటీ. మరి అట్లాంటి గొల్ల కుర్మలతోటి నేడు ఈ పండుగని మీ అందరితోటి కలిసి ఒక మంచి పండుగగా ఎంతో సంతోషాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవడం నాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మంచి చక్కటి పండుగకి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్లస్వామి అన్న కూడా ఎంతో చక్కగా ఎన్నో ఏర్పాట్లు చేశారు. వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క భక్తులకి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. వారు ఏదైతే దేవాలయం కడుతున్నారో ఆ దేవాలయానికి నా వంతుగా కూడా సహకరించడం జరిగింది. మరి అది ఎంతో వైభవంగా దాన్ని అలంకరిస్తూ దాన్ని ఓపెనింగ్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీరన్న దేవుణ్ణి మా గూడెం ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి వాళ్ళ జీవితాలన్నీ కూడా నిండుతూ ఇక్కడ ఉండే యువకులకి ఉద్యోగాలు కూడా వస్తాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా సహకారంతో ఈరోజు మా యొక్క వీరన్న గుడిని నిర్మాణం చేసుకొని దానికి సాధించినట్టు మా పెద్ద దాతలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇసుక కానీ రావణ కానీ మన మిగతా ఎమ్మెల్యే గారు కానీ చాలా మాకు అందరూ సహకరించారు. ఈ యొక్క దేవాలయానికి ఇంకా సహకరించిన కుల పెద్దలకు నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈ యొక్క ఎవరి గెలుపు ఇది మన గూడెం గ్రామంలో మన కులాన్ని గెలిపింది. ఈ గెలుపు అందరూ సంతోషించి ఈ యొక్క గుడిని నిర్మాణం పూర్తి చేసుకుని ఇంకా ఆ నిర్మాణం పూర్తి చేసుకుని ఈ యొక్క దేవాలయాన్ని మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటూ అందరం చల్లగా కలకాలం నిండు వర్షాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.